ఓం శ్రీ గణేశాయ నమః. నారికేళం పూర్ణఫలం గురించి తెలుసుకుందాం. వివిధ పుస్తకాల నుంచి సేకరించిన విషయాలను మీకు తెలియజేస్తున్నాను. మన హిందూ పురాణ వాంగ్మయంలో ప్రతి ఫలానికి, ప్రతి వృక్షానికి ఒక పురాణ సంబంధమైన ఇతిహాసం కనిపిస్తుంది. ఉదాహరణకి మామిడి పండు విష్ణుమూర్తి భృగు మహర్షికి ఇచ్చిన కరుణాపూరితమైన వరమే కారణం. అదేవిధంగా నారి అనే అప్సరసకు నారదుడు ఇచ్చిన శాపం భూలోకవాసులకు దైవానికి వరమై భాషించి కొబ్బరికాయ పుట్టుకకు కారణమైంది. నారదుడిచ్చిన శాపాలన్నీ అవి పొందిన వారి పాలిట వరాలుగా మారితే లోకానికి యుగాలందు మానవాళికి అమోఘమైన శక్తివంతమైనవిగా మారాయి. అలాంటి పుణ్యశాపాలలో నారికేళం కూడా స్థానం సంపాదించుకుంది. పూర్వం క్షీరసాగర మదన సమయంలో మందరగిరిని చిలుగుతున్న దేవదానవులకి అలసట కలగకుండా ఉండేందుకు నారదుడు నారాయణ స్మరణ చేస్తున్నాడు. ఆ సమయంలో నారి అనే గంధర్వ అప్సరాంగాన అటుగా వెళ్తూ భక్తి పార్వశ్యంలో ఉన్న నారదుడిని చూసింది. ఆయన బ్రహ్మచర్యాన్ని పరిహసిస్తూ కవ్విస్తూ ఆయన మీద నీళ్లను తామరతూళ్ళ దారాలను విసిరింది. నారదుడు కోపించి, ఓసి సౌందర్య మధాంధురాల, కామగర్వంతోనూ దేవ విరుద్ధమైన కాంక్షతోనూ నా మీద విసిరిన ఈ తామర దారాలనే అసహ్యకరమైన పీచుగా నీళ్లను గర్భంలో దాచుకొని నీ నేత్రాలను చెడు తలంపుకు ఉపయోగిస్తూ నీ నోటితో అసభ్యకర పలుకులు పలికావు కనుక 2 చిన్న నేత్రాలు, ఒక పెద్ద నేత్రంతో భూలోకంలో పాషాణం కేళమై జన్మనెత్తు అని శపించాడు. అప్పటి నుంచే చెడు తలంపులతో చూడరాదు, చెడు మాట్లాడరాదు అనే సామెత బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ముని శాపం అమోఘమని గుర్తించిన నారి ఆయన పాదాలపై పడి శరణ కోరింది. నారదుడు శాంతించి, ఓ నారి, నీవు పూర్ణఫలంగా భాషించి మానవుల చేతగాక దేవదేవులందరికీ ప్రీతికరమై సకల శుభమంగళ కార్యాలలో గౌరవస్థానాన్ని పొందుతావు. మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించే అమోఘ శక్తివంత ఫలంగా మారుతావు అని దీవించాడు. ఆనాటి నుండి నారికేళ ఫలంగా పూజార్హమైంది. భక్తులు తమ హృదయాన్ని భగవంతునికి అర్పించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజంగా హృదయ సమర్పణం సాధ్యం కానివని దానికి ప్రతీకగా కొబ్బరికాయని భగవంతునికి అర్పించే విధానం ఏర్పడింది. మనకు స్థూల సూక్ష్మ కారణాలనే 3 శరీరాలు ఉన్నాయని వేదాంత శాస్త్రం నిరూపిస్తోంది. ఈ శరీరాలని వదిలించుకుంటేనే ముక్తి. అందువల్ల మనకి టెంకాయపై బెరడు ఏమో స్థూల శరీరాన్ని, కొబ్బరి సూక్ష్మ శరీరాన్ని, నీరు కారణ శరీరాన్ని సూచిస్తాయి. జీవత్వం పొందటానికి సంకేతంగా 3 ఆవరణలతో ఉన్న టెంకాయని దేవునికి అర్పిస్తున్నట్లు భావించాలి. కాయపైనున్న పిలక అహంకారానికి సంకేతమని కొందరు, అఖండ జ్ఞానానికి సూచకమని మరికొందరు చెప్తారు. నీరు చంచలమైన మన మనస్సుకు సూచకమని కూడా వివరిస్తారు. పిలకను తొలగించటం అహంకార నిర్మూలాన్ని సూచిస్తుంది. అంటే శరీరత్రయం నశించి జ్ఞేయంలో లీనమయ్యే వరకు జ్ఞానరూప శిఖను అలాగే ఉంచి తరువాత దాన్ని తొలగించాలని కూడా వివరిస్తారు. సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక.
ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడి స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులాగా తమ జీవితాలని ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ. కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బొండం పైనున్న చర్మం మన చర్మం, పీచులోని మాంసం అంటే పీచు అనేది మనలోని మాంసం అన్నమాట. పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయపైనున్న 3 కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు. పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దోషమేం కాదు, అపచారం అంతకంటే కాదు. తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే శుభ్రం చేసి మరొక కాయని దేవునికి సమర్పించాలి. అలాగే పూజా మందిరంలో కూడా కొబ్బరికాయని కొడితే కుళ్ళితే గనక వెంటనే శుభ్రం చేసి మరి ఒక కొబ్బరికాయని కొట్టాలి. వాహనాలకు కొట్టే కాయ కుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి. భగవంతునికి సమర్పించడానికి ఈ సృష్టిలో ఎన్నో ఫలాలు ఉండగా కేవలం కొబ్బరికాయ, అరటి పండ్లకి అగ్రతాంబూలం ఇస్తాం మనం. దీనికి కారణం ఏంటంటే సృష్టిలోని మిగిలిన ఫలాలను మనం ఆరగించి వాటిలోని విత్తనాలను పారవేస్తాం. అలా ఆరగించడంతో ఆ విత్తనాలు ఎంగిలి విత్తనాలు అవుతాయి. అవి తిరిగి మొలకెత్తి ఫలాలని ఇస్తాయి. అటువంటి ఎంగిలి ఫలాలను భగవంతుడికి నివేదించడం అంత శ్రేష్టం కాదు. కానీ కొబ్బరికాయ, అరటిపండు ఈ కోవలోకి చెందినవి కావు. ఎందుకంటే విత్తనాల ద్వారాగా కాకుండా పిలకల ద్వారా మొలిచి అన్ని కాలాలలోనూ లభించేది అరటిపండు మాత్రమే. కాబట్టి ఎంగిలి అనేది అరటిపండుకు ఆపాదించబడదు. అలాగే కొబ్బరికాయను ఎంగిల్ చేసి తిరిగి పాతి పెట్టలేం. అంటే ఒకసారి కొబ్బరికాయను తింటే దాన్ని తిరిగి పాతి పెట్టలేం. ఒక కొబ్బరికాయను పాతి పెడితే కానీ మళ్ళీ కొబ్బరి చెట్టు మొలవదు. అంటే కొబ్బరికి కూడా ఎంగిల్ లేదు. అరటి వల్లనే కొబ్బరి కూడా అన్ని కాలాల్లో లభ్యమవుతుంది. ఎంగిల్ లేని కారణంగా కొబ్బరి, అరటిపండు పూర్ణ ఫలాలని చెప్పబడ్డాయి. అవి భగవంతుని పూజలో ప్రధానాంశాలుగా చేర్చబడ్డాయి. మానవ జన్మ మహోత్తరమైన జన్మ. తిరిగి జన్మ లేకుండా చేసుకోవాలి అనే సంకల్పంతో కొబ్బరికాయను భగవంతునికి సమర్పించుకోవడమే మన ధర్మం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.